నమస్కారం అండి. ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. ఒక సెన్సేషనల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎవరి క్యారెక్టర్ ఏందనేసి కూడా అందరికి తెలిసిపోయింది. సో అలాంటిది ఫస్ట్ వీకే సృష్టి శర్మ ఎలిమినేట్ అవ్వడం కొంచెం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం తోటే ఒక వార్ అయితే స్టార్ట్ అయింది. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్. సో వీరిద్దరి మధ్యలో అయితే ఒక వార్ స్టార్ట్ అయింది. సో అలాంటిది ఈ వార్లో మెగా ఫ్యాన్స్ గెలిచారని మీరు అనుకుంటున్నారా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మెగా ఫ్యాన్స్ గురించి నాకు సంబంధం లేదు, కానీ ఎవరైతే ఈ అమ్మాయిని వ్యతిరేకించారో వాళ్ళైతే ఓడిపోయారు. వై? ఎందుకు అంటే వాళ్ళ తరఫున వాళ్ళు సపోర్ట్ చేసే కంటెస్టెంట్తో ఈ అమ్మాయికి గొడవలు వస్తే బాగుండు అని అనుకున్నారు. అక్కడ ఉల్టా జరిగింది. వీళ్ళిద్దరు కలిసిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి బంధం ఏర్పడింది. సో అనుకున్నది సాధించాల. సో ఫ్లాప్. నెక్స్ట్ సృష్టి ఫస్ట్ వీక్ రావడమే నాకు కరెక్ట్ అనిపించింది. యాక్చువల్గా రీజన్ బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఆశా షైని, ఫ్లోరా షైని అండ్ ఈ అమ్మాయి లీస్ట్లో ఉన్నారు ఓటింగ్ ప్రకారంగా. ఫ్లోరాని కూడా పంపొచ్చు శశితో పోలిస్తే, ఎందుకంటే అంత వీక్లో కంటెంట్ ఏమి ఇవ్వాల. కాకపోతే లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో ఫ్లోరా షైన్ అయిపోయింది. ఆ లాస్ట్ మినిట్ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు సంజనకి రైట్ అండ్ లెఫ్ట్ వెంటనే ఇస్తూ ఉండింది. నేను మాట్లాడుతాను, అసలు ఆ పిల్లదే తప్పు, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇవన్నీ ఇలా 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 చేసింది అని. ఏమై దగ్గర కంటెంట్ ఉంది కదా, తన్నెందుకు పంపించాలి? ఇప్పుడు సృష్టి ఈ వీక్లో ఎక్కువ కనబడలా. పైగా కనిపించిన ఒక డైలాగ్ కూడా సిగ్గులేదా అనేది ఒక మైనస్ అయింది. సో బెటర్ ఈ పిల్ల ఎక్కువ ఉంటే ఇంకా నెగిటివిటీ మూట కట్టుకునే కంటే ఫస్ట్ వీక్ రావడమే నాకు మంచిది అనిపించింది. ఫస్ట్ వీక్ ఇప్పటిదాకా బిగ్ బాస్ సీజన్లో అన్ని సీజన్స్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు అందరూ చాలా బాగున్నారు. ఎలాంటి ఇది లేకుండా చాలా బాగున్నారు. ఓకే. ఒక 4-5 వీక్స్ తర్వాత వచ్చిన వాళ్ళు చాలా నెగిటివిటీ మూట కట్టుకొని వచ్చి ఒక రకంగా ఉన్నారు. లాస్ట్ వరకు ఉండొచ్చి కూడా పెద్దగా ఒరిగింది ఎవరికి లేదు. బట్ ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు అందరినీ మనం హేమాని మర్చిపోయాం, ముమైత్ ఖాన్ అప్పుడెప్పుడు, తర్వాత ఆ బేబీ, నెక్స్ట్ అంటే అమలాపురం మా పిల్ల అమ్మాయి పేరు ఏదో ఉండే, ఓకే, ఆమె, ఇట్లా చాలామంది ఫస్ట్ వీక్ వచ్చిన వాళ్ళల్లో ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, ఫైన్. హ్యాపీ. బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఒక ముద్ర లేకుండా ఉంటారు అనేసి లేదు, అది ఆ ముద్రలు లేవు, చాలా నీట్గా ఉన్నారు బయట కూడా. సో అలా అనుకుని బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిందే ఫస్ట్ వీక్లో. అట్లా ఏం లేదు, తను ఏదో నిరూపించుకుందామనే వెళ్ళింది. కాకపోతే ఫస్ట్ యాక్చువల్ శ్రేష్ఠి వర్మ అభిమానులు కూడా ఓట్లు వేయకుండా ఆమెని ఫస్ట్ వీక్ తెచ్చుకోవడమే మంచిదని అనుకున్నారు. ఎందుకు అనుకోవచ్చు? ఆమెలో మైనస్ ఏంటి? అక్కడ తను అమ్మాయి యాక్చువల్గా సిగ్గులేదా అనే మాట తను ఎందుకు ఆ ఫ్లోలో ఆ సిట్యువేషన్ని నమ్మి ఆ సిట్యువేషన్కి తగ్గట్టు అందరు అపోజ్ చేస్తున్నారు, ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది అనుకుని అలా స్లిప్ అయిందే తప్పితే తను అలాంటిది కాదు, ఆ ఉద్దేశం ఆమెకు ఉండదు. బేసిక్ తన నైజం అలాంటిది, ఊరికే వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోయే నైజం అయితే కాదు. ఓకే. బట్ అది నెగిటివ్ షేడ్లో వెళ్ళింది. ఆ నెగిటివిటీ ఇంకా పెంచే కంటే బెటర్ తను ఇక్కడికి వచ్చింది అనుకో, ఈ వారంలో ఏం మర్చిపోరు, నెక్స్ట్ ఇంకో 2 పాటలు కొరియోగ్రాఫ్ చేస్తే అయిపోయింది. ఓకే, బ్యూటిఫుల్ లైఫ్. మరికొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే వైల్డ్ కార్డులో జానీ మాస్టర్ వచ్చే టైంలోనే ఎలిమినేట్ చేశారేమో అనేసి కూడా అంటున్నారు. నిజమేంట్రా? బాబు, ఆయనకి మొన్నే పెద్ద సైన్ చేశాడు, ఆయనకు సినిమాలు ఉన్నాయి. బిగ్ బాసే జీవితం కాదు వీళ్ళందరికీ, అట్లా ఏం లేదు. షీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఉన్నలో ఉన్నంత బాగా చూపించుకుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. తన కెరీర్ కూడా వచ్చిన నష్టం ఏం లేదు దీనివల్ల, ప్లస్ లేదు మైనస్ లేదు. షీల్ బి వెరీ హ్యాపీ. నెక్స్ట్ బిగ్ బాస్ ఆట చూసావు కదా 1 వీక్లో, ఎవరాట ఎలా ఉంది వాళ్ళ గురించి చెప్పాలంటే మీ మాటలో? నాకు సంజన అంటే నచ్చింది. ఆఫ్ కోర్స్ నచ్చలేదు అంటే ఆబ్వియస్లీ ఆ మాస్క్ మ్యానే. వై? ఈ మధ్యలో చాలా యాక్టివ్గా ఉన్నాడు, ప్రతిదానికి యాక్టివ్గా ఉన్నంత మాత్రం నువ్వు మంచోడివి చెడ్డోడివి అనేది ఏమి ఉండదు. మొత్తం వీకెండ్ కనిపించిండు, కంటెంట్ ఇష్టం నచ్చాలిగా జనాలకు కూడా. వీకెండ్ కనిపించినప్పుడల్లా చిరాకే, ఆ మొహము చిరాకే, ఆయన చూసిన వాళ్ళకి చిరాకే. నువ్వు కొంచెం నీలో ప్రేమ లేదు ఫేస్లో అంటే అది ఉండొద్దని నువ్వు ఫిక్స్ అయిపోయి వచ్చావు, ఏంటో ఓ రకంగా పోతుంది. ఆ ఫ్రేమ్లో ఆయన ఉన్నప్పుడల్లా చిరాకు వస్తుంది. మాకైతే అఫ్కోర్స్ నా అభిప్రాయం, నాకు పర్సనల్గా. సో బట్ సంజన ఫ్రేమ్లో కనిపించేది ఒక ఆనందం, అరే భలే ఉంది, ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత క్యూట్గా ఉంది, ఏదో ఆడుతుంది. మిగతా వాళ్ళు కూడా అంతే. సో అండ్ సో సంజన ఈజ్ గుడ్. ఓకే. మాస్క్ మైన ఒకటి కామెంట్ చేశారు, బాయ్స్ని ఆడవాళ్ళతో పోల్చడం. సో దీనిపైన మీ అభిప్రాయం? వాడి గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అన్న తర్వాత ఎందుకు? అగ్ని పరీక్ష ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చాడు కదా బాబు, ఎట్లా వచ్చి చచ్చినా
ఆయనను కూడా ఎవరిది పంపలో ఏదో బలవంతంగా ఇరికిచ్చినట్టే ఉంది పాపం, ఏదో గుండు త్యాగం చేశాడని. కానీ నాకు ఆయన గురించి మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు. ఓకే, మేబీ టాప్ 5లో వీళ్ళలో ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు మరి? తనూజ ఉంటే ఉంటుంది. సంజన ఎంత యాక్టివ్గా ఉన్నప్పటికీ ఏదో ఒక టైంలో తనకు ఏదైనా టాస్క్లో తను పర్ఫామ్ చేయగలదో లేదో తెలియదు, ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి. తనూజ అయితే టాప్ 5లో ఉండే అవకాశం బాగుంది, బాగా కనపడుతుంది. ఓకే, భరణి ఇమాన్యుల్ వాళ్ళు నాకు ఇంకా వాళ్ళ ఆట అంత తెలియల. ఓకే, మొన్న ఏదైతే ఒక టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో ఇమాన్యుల్కి భరణికి అన్యాయం జరిగింది అనేసి అంటున్నారు చాలా మంది. నిజంగానే అన్యాయం జరిగిందంటారా? నేను అదే చెప్తున్నా, నాకు పెద్దగా వాళ్ళ మీదకి ఎక్కువ నేను ఫోకస్ వెళ్ళలేదు కాబట్టి అంతగా వెళ్ళలేదు. నాకు ఎపిసోడ్లో ఎవరైతే వీళ్ళే బాగా షైన్ అయ్యి కనబడుతున్నారు. ఓకే, మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరన్నా ఇచ్చే ఛాన్సెస్ ఉందంటారా? మేబీ పంపాలి కూడా, ఎందుకంటే మీరు 20 మెంబర్స్ ఉంటారు కదా బిగ్ బాస్ హౌస్లో, 20 ఉంటేనే అది సాగుద్ది. ఈ మధ్య 14-15 మందితో ఏం ఆడుతారు? ఓకే, ఇంకో 5 రావాలి. సృష్టి వర్మని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు మరి. అట్లే ఉండదు, వద్దు, అవసరం లేదు. ఈ అమ్మాయి కెరీర్ బాగుంది, ఓకే, బయట చాలా బాగుంది. ఓకే, ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు మరి సీజన్ గురించి? ఈ సీజన్ రసవత్తరంగానే సాగింది, కాకపోతే మొత్తం ఫస్ట్ వీక్లో అన్ని తారుమారు అయ్యాయి. స్టార్టింగ్ అందరూ ఏదేదో అనుకున్నారు కానీ అక్కడ అవన్నీ కాకుండా ఇక్కడ ఉల్టా అయ్యాయి. అసలు సంజనని లిస్ట్లోకి ఎవరు తీసుకోవాలా ఫస్ట్ 2 డేస్లో. గుడ్ ఎపిసోడ్ నుంచి సంజన షైన్ అయింది బాగా, తర్వాత అది వీకెండ్ వరకు వచ్చింది, క్యాప్టెన్ అయ్యింది. గ్రేట్ కదా. సింపతి గేమ్ ఆడుతుంది అంటారు కొంతమంది. ఎక్కడ సింపతి మా, తను తీసుకుంటే అవును నేను తీసుకున్నాను ఒప్పుకుంది కదా, దాంట్లో సింపతి ఏముంది? అందరూ అరుస్తూ ఒక కార్నర్ చేశారు, క్యాప్టెన్ అయినా మాట వినట్లా, నువ్వే మీదకి వెళ్ళిపోతున్నారు. అయినా సరే షీ డిఫెండెడ్ దెమ్. ఒకేసారి 100 మంది 100 క్వశ్చన్లు వేసిన అందరికీ అనర్గళంగా సమాధానం చెప్తుంది. గుడ్. సుమన్ శెట్టి ఉన్నంత సేపు కొంచెం కామ్గా సైలెంట్గా ఉన్నాడు, తన పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. మేబీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కూడా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఫస్ట్ వీక్లో సైలెంట్గా ఉన్నా తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒక టాస్క్, ఇప్పుడు అది నామినేషన్, అందులోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ రావడం బాగా చేశాడు. అంటే ఫిజికల్ టాస్క్ కూడా బాగానే చేస్తున్నాడు. సో అట్లేం లేదు. మేబీ ఈ షో ద్వారా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని వారాల పాటు అయితే ఉంటాడు. ఈ షో ద్వారా కంబ్యాక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మంచి సినిమాలు చేస్తాడు. సినిమాలు ఉన్నా లేకున్నా స్టార్ మార్క్ వచ్చాడు కాబట్టి షో తర్వాత కూడా ఏవో షోస్లలో వీళ్ళని తీసుకుంటా ఉంటారు కదా, ఓకే, అలా అయినా సంపాదించుకుంటాడు. స్టార్ మా వాళ్ళే ఆదుకుంటారు అంటారు. బాగుంది. ఎందుకంటే మీరు అన్నారు కదా ఇల్లాకనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అంత తర్వాత ఎంత లైఫ్ ఏమవుతుంది కనిపించలేదు. వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు, మా దగ్గర కొన్ని రోజులు ఉండాలి, మమ్మల్ని అలరించాలి అని. వీళ్ళని అలరించే లోపు వాళ్ళ కెరీర్ అయిపోతుంది. ఓకే, వాడు విన్నర్ బిగ్ బాస్ అని కూడా మర్చిపోతాం మనం. ఓకే, సుమన్ శెట్టి పైన కూడా కొంచెం ఎమోషనల్ ట్రాక్ కూడా నడుస్తుంది. అంటే ఏం తెలియని అమ్మాయి కూడా అన్నట్టు కూడా అంటుంది. నిజమే అంటారు అది? అంటే కామెడియన్స్ కి మనకి ఎప్పుడైనా రీల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అట్లా ఇట్లా చేయాలని అర్థం కాదు. సుమన్ అనే కాదు, ఏ కమెడియన్స్, ఇప్పుడు ఈవీవీ సినిమాలో కమెడియన్స్ ఉన్నా కానీ ఎవరినైనా సరే, కమెడియన్ అంటేనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మనకి. హీరోస్ అంటే మనం వాటి నెగిటివ్స్ పాజిటివ్స్ మాట్లాడతాం, కానీ కమెడియన్ అంటేనే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అది ఇతని మీద ఉంటుంది.